మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం సరస్వతి కరవది గారు రాసిన చెంపదెబ్బ అనే కథ విందాం. సాయంత్రం 5 గంటలకల్లా సిద్ధంగా ఉండు. ప్రసాద్ గారి ఇంట్లో పార్టీ ఉంది. సురేష్ నా వంక చూస్తూ అన్నాడు. నేను తలాడించాను. మిసెస్ రాజీవ్, మిసెస్ రఘు, మిసెస్ పార్థసారథి అంతా వస్తున్నారు. సురేష్ నా వంకే నిశితంగా చూస్తున్నాడు. నాకు అర్థమైంది, ఇది నా మొహంలోకి ఆనందాన్ని అరువు తెచ్చుకునే సమయం. ఓ గ్రేట్, చాలా రోజులైంది వాళ్ళని కలిసి. కళ్ళు ఉత్సాహంగా మెరిపిస్తూ అన్నాను. మెరిసాయా? బహుశా మెరిసే ఉంటాయి, ఎందుకంటే సురేష్ మొహంలో తృప్తి కనిపించింది. ఆ లైట్ పింక్ ఇటాలియన్ క్రేప్ చీర కట్టుకో, టాప్ నాట్ వేసుకుని సంధ్యను పిలిచి ఈవినింగ్ పార్టీ మేకప్ చేయించుకో. దట్ గర్ల్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. ముత్యాలు సెట్ వేసుకో, ఎలిగెంట్గా ఉంటుంది. అమ్మమ్మలా తయారవ్వకు. గోల్డ్ కలర్ హీల్స్ ఉన్నాయా? ఉన్నాయిలే. నా తల నా ప్రమేయం లేకుండానే ఊగింది. తనకి గుర్తుండదా నాకేం చెప్పులున్నాయో చీరలున్నాయో? నేను మర్చిపోవచ్చేమో కానీ పిన్నిస్ దగ్గర నుంచి లిప్స్టిక్ వరకు కొనేది తనేగా. ఆలోచనలను తుంచేసి సురేష్ నా మొహంలో చూడాలనుకునే నవ్వు నవ్వాను. సరిగ్గా 5. ఆలస్యం చేస్తే నాకు నచ్చదు, నీకు తెలుసుగా. నా తల మళ్లీ ఊగింది. సురేష్ కార్ తాళాలు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. నా తల ఊగటం ఆగిపోయింది. మెడ నొప్పిగా అనిపించింది. వేళ్లతో మెడ వెనక నొక్కుంటూ అంజమ్మా అని పిలిచాను. అంజమ్మకి తెలుసు ఎందుకు పిలిచాను. అసలు నేను పిలిచే పద్ధతిని బట్టి ఎందుకు పిలిచానో గ్రహించుకోగల శక్తి దానికి ఎలా వచ్చిందో అని నేనెప్పుడూ అప్పురపడుతుంటాను. అంజమ్మ వేడిగా పొగలు కక్కుతున్న స్ట్రాంగ్ కాఫీని తీసుకొచ్చి అందించింది. దానివైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ ఆ కప్ అందుకున్నాను. బ్యూటీషియన్ సంధి అని 2 రమ్మనాలి. ఫోన్ పట్రా. నా ఎక్సర్సైజ్ అయ్యే వేళకి క్యారెట్ జ్యూస్ తీసిపెట్టు. తల ఊపి వెళ్ళిపోయింది అంజమ్మ. దాని కళ్ళకి నేను సురేష్ లాగా కనిపించానో ఏమో. నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది. ఒక్కసారి నేను సురేష్ లాగా ఆజ్ఞలు జారీ చేస్తున్నట్లు, సురేష్ నాలాగా తల ఊపుతున్నట్లు ఊహించుకున్నాను. ఆపుకోలేనంత నవ్వు వచ్చి పైకే నవ్వేశాను. సురేష్ నా జీవిత భాగస్వామి కాదు, సురేష్ నా భర్త. సురేష్ నా మొగుడు. ఇది బాగుంది. అమ్మయ్యా, అర్థంలో తేడా లేదు కానీ ఇలా పిలిస్తేనే సురేష్ను సరిగ్గా పిలిచినట్లు. ఒకసారి టైం చూసుకొని వ్యాయామం మొదలుపెట్టాను. అదృష్టం, పుట్టబోయే బాబో పాపో నా వ్యాయామ శైలిని మార్చారు. లేకపోతే ఎంతసేపు ఏ రకం వ్యాయామాలు సురేష్ చెప్తే అంతసేపు అలాగే చేయాల్సి వచ్చేది. సురేష్ జిమ్ ఇన్స్ట్రక్టర్ అవటం నా కర్మకొచ్చింది. ఆరోగ్యం కోసం వ్యాయామం చేయటానికి నేను వ్యతిరేకిని కాను, కానీ అందం కోసం అంటేనే విసుగు. నీకు నీ అందం గురించి తెలీదు. అరే, ఆ అదిరిపోయే వంపుల్ని చూసేగా నేను పడిపోయింది. ఎక్కడ ఎంత కండ ఉండాలో సరిగ్గా అక్కడ అంతే కండ ఉంటుంది నీ బాడీలో. 1 ఔన్స్ ఎక్కువ కాదు, 1 ఔన్స్ తక్కువ కాదు. అందుకే ఇంత కైపెక్కిపోతుంది నాకు. పెళ్ళైన కొత్తల్లో ఈ మాటలకు పడి చచ్చిపోయేదాన్ని. గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. అద్దం ముందు నుంచొని అతని కోసం గంటలు అలంకరించుకునేదాన్ని. కానీ రాను ఆ అందమే నేను అమ్మనవ్వటానికి అడ్డం వస్తుందని తెలిసాక నాకు నా అందం అంటే విసుగేయటం మొదలైంది. సురేష్తో వెళ్ళేటప్పుడు షోకేస్లో బొమ్మలా తయారవ్వాలి నేను. నా చీర కూడా సంధ్య వచ్చి కట్టాలి. సురేష్ చెప్పిన నగలు పెట్టాలి. అలంకరణ అంతా అయ్యాక శరీరంలోని ఎత్తులు పల్లాలు సరిగ్గా కనపడేలా సర్దాలి. చెప్తే నవ్వుతారేమో, నేనెలా నడవాలో కూడా చెప్తుంది తాను. ఇక బయటకు వెళ్ళిన దగ్గర నుంచి మగవాళ్ల చూపుల తోరణాలు నా శరీరపు గుమ్మానికి వేలాడుతూనే ఉంటాయి. దానికి నేను మనసులోనే చికాకు పడుతుంటే సురేష్ గర్వంతో ఉప్పొంగిపోతుంటాడు. ఈ 5 ఏళ్లలో పిల్లలు కలగకపోవడం నా తప్పన్నట్లు నా తల్లి అత్తగారు మాట్లాడుకుంటూ నన్ను డాక్టర్ల చుట్టూ గుడుల చుట్టూ తిప్పుతుంటే కనీసం తనే పిల్లలు వద్దంటున్నానని కూడా చెప్పడు నా మొగుడు. ఇన్నాళ్లకు తన దగ్గర స్నేహితుడు రాకీ అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆ దంపతులు ముద్దులు మూటగట్టే చిన్నారిని చూసినప్పుడు తన చేతిలోనూ ఓ బుజ్జి డాల్ ఉంటే బావుండని అనిపించింది సురేష్కి.
అమ్మనవ్వటానికి అనుమతినిచ్చాడు. నాకు నిస్సహాయతతో కూడిన నవ్వు వచ్చింది. ఆలోచనలను తుంచేసి ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే సురేష్ ఇష్టపడడు. ఏదో ఒకటి అంటాడు. ఆ మాట నా మనస్సుమాన్ని ముకుళించుకునేలా చేస్తుంది. ఒకసారి ముడుచుకుపోతే పువ్వు మళ్ళా వికసించదు. కాని ఆడదాని తను కుసుమం మొగుడు కోరినప్పుడల్లా వికసించక తప్పదు. నిన్న రాత్రి గుర్తొచ్చి అనుకున్నాను నేను, ఏమిటి వేళ ఇంత దారుణంగా ఉన్నాయి నా ఆలోచనలు. అంజమ్మా, గట్టిగా పిలిచాను. అంజమ్మ ఒక్క పరుగున వచ్చింది. అది నేను పెళ్ళయి వచ్చినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తుంది. పొద్దున 6ంటికి వస్తే మళ్ళీ రాత్రి 8ంటికే వెళ్ళేది. కానీ మొహంలో అలసట కొంచెమైనా ఉండదు. ఆరాధనగా అంజమ్మ వైపు చూశాను. దాని కళ్ళు తేటగా చెరువులో చేపల్లాగా స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉన్నాయి. నా కళ్ళెందుకు ఎప్పుడూ విషాదాన్ని నింపుకున్న మధుపాత్రల్లాగా ఉంటాయి. ఈ పోలిక నాది కాదు, సురేష్ది. అబ్బా, సురేష్ ప్రసక్తి లేకుండా నేను ఆలోచన కూడా ఆలోచించలేనా? అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చెంగు చెంగున ఎగిరే లేగలాగానే ఉండేదాన్ని. ఇప్పుడు పంజరంలో చిలకనయ్యానే. 1000 కోట్ల ఆస్తి నెత్తిన పెట్టుకునే మొగుడు, ఏం తక్కువ నాకు? ఉన్నట్లుండి నా మనసులో ఏదో సంచలనం. అంజమ్మ, నువ్వు హ్యాపీగా ఉన్నావా? అంజమ్మ ఉలిక్కి పడింది. నేనెప్పుడూ తనతో ఏమీ మాట్లాడను, అవసరమైతే పనులు చెప్పటం తప్ప. నా వంక భయం భయంగా చూసింది. చెప్పు. తల ఊపింది. నేను సురేష్ ఏమన్నా అంటే తల ఊపినట్లు. అంటే సురేష్ అంటే నాకు భయమా? ఎత్తుగా ఉన్న ఆమె పొట్టవైపు చూస్తూ అడిగాను. ఎన్నో నెల సెలవు పెట్టొచ్చుగా? 8. అయ్యగారు మీకు ఇబ్బంది అవుతుందన్నారు. జీతం రాకపోతే నాకు కష్టం. ఎందుకో అంజమ్మతో మాట్లాడాలని మరీ మరీ అనిపిస్తుంది. రేపు మాట్లాడవచ్చులే. ఎక్కడికి పోతుంది? పాపం రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు. సురేష్ సంధ్యని పిలవమనటం గుర్తొచ్చి టైం చూసుకొని ఉలిక్కి పడ్డాను. సంధ్యకు ఫోన్ చేయాలి. సాయంత్రం ఇంటికొస్తుండగా అత్తయ్యగారు ఫోన్ చేశారు. వచ్చే వారం శ్రీమంతం అట. అమ్మతో మాట్లాడారట. సురేష్ చేతికిచ్చాను ఫోన్ని. తను సరేనన్నాడు. ఇక ఈ వారమంతా శ్రీమంతం హడావుడి కాబోలు. అనుకున్నట్లే అయ్యింది. సురేష్ కొత్త పట్టు చీరలని, డైమండ్ సెట్ అని నా మీదే ఒక 50 లక్షలు ఖర్చు పెట్టాడు. 50 లక్షలు! వచ్చేవారి పెట్టిపోతలు, ఇతర ఖర్చులు కలిపి ఇంకెంతవుతుందో. ఆ డబ్బులు అవసరంలో ఉన్న ఎవరికైనా సహాయం చేస్తే ఎంత సద్వినియోగం అయ్యేవి. ఈ మాట సురేష్ దగ్గర అనగలనా నేను? పిచ్చిదాన్ని చూసినట్లు చూసి, నువ్వు పోయినప్పుడు నీ జ్ఞాపకార్థం ఓ 1 కోటి రూపాయలు నీ పేరున దానాలిస్తాలే అంటాడు ఖచ్చితంగా. డబ్బు పొగరు. మరి నాకెందుకు లేదు? డబ్బు ప్రతిపాదికనే కదా పెద్దలు మా పెళ్లి నిశ్చయించింది. ఆస్తిలో ఆస్తి కలవాలని. అటూ ఇటూ కూడా వేరే వారసులు లేరు కదా. మరి నాకెందుకు రాలేదు డబ్బున్నదాన్ని అనే అతిశయం? అమ్మ కోపం వచ్చినప్పుడు తిట్టేదిగా, ఎక్కడో గుడిసెల్లో పుట్టిందని తెచ్చుకొని పెంచుతున్నట్లుందని. పెద్ద బొటీక్ ఓనర్ స్వయంగా ఇంటికి వచ్చి మరీ నా కొలతలు తీసుకువెళ్ళింది. తను కుట్టి తెచ్చిన బట్టల్ని వేసుకొని చూశాను ఇప్పుడే. అన్నీ సరిగ్గా ఉన్నాయి. అలసటగా పరుపు మీద వాలను. అంజమ్మ నేను విడిచిన కొత్త జాకెట్లను మడతలు పెడుతుంది. అవును, వీళ్లలో శ్రీమంతం ఎన్నో నెలలో చేస్తారో. అంజమ్మ, అమ్మా, నీకు శ్రీమంతం ఎప్పుడు చేస్తారు? శ్రీమంతమా అంటే? అదేముండదమ్మా, అమాయకంగా అడిగింది. అదేంటంజమ్మా, పుట్టింటి వాళ్ళు చలిమిడి, స్వీట్స్, చీరలు, గాజులు, పసుపు కుంకుమలు అన్నీ కడుపుతూ ఉన్న అమ్మాయికి పెట్టి అందరినీ పిలిచి వేడుకగా పంచిపెడతారు కదా. ఓ, పసుపు బొట్టిస్తారు అదా? మొదటిసారి మా అమ్మ ఓ జాకెట్ ముక్క, పసుపు పొట్టు, గాజులు పెట్టి సుఖప్రసవం జరగాలని దీవించింది, అంతే. నేను ఆశ్చర్యపోయాను. ఈసారి నేను చేస్తాలే నీకు, నవ్వేసింది అంజమ్మ అదోలా. నా శ్రీమంతం రోజు అంత నిండు నెలలతోనూ అంజమ్మ వంచిన నడుమెత్తకుండా అడ్డమైన చాకిరీ చేసింది. అందరూ వెళ్ళిపోయాక ఎవరూ లేకుండా చూసి, అమ్మా అంది అంజమ్మ. ఏమిటన్నట్లు చూశాను. ఒక్కసారి ఇటొచ్చి కూర్చోండి, కుర్చీ చూపిస్తూ అంది. కూర్చున్నాను నేను. అక్కడే ఉన్న ఒక పళ్ళెంలో ఒక జాకెట్టు బట్ట, డజన్ గాజులు, ఎర్రవి పచ్చవి, రూపాయి పసుపు కుంకుమ ప్యాకెట్లు,
2 అరటి పళ్ళు, ఒక ఒక్కపొడి పొట్లం పెట్టి ఆ పళ్ళాన్ని నా చీర కొంగు చాపించి అందులో పెట్టి దేవతకు నమస్కరించినట్లు దండం పెట్టింది అంజమ్మ. నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఎందుకంజమ్మ ఇవన్నీ? ప్రేమగా అన్నాను. నన్ను మీ చెల్లెల్లా చూసుకుంటున్నారమ్మా, ఇంతకన్నా పెట్టే శక్తి నాకు లేదు. అప్రయత్నంగా అంజమ్మను దగ్గరికి తీసుకున్నాను నేను. ఎప్పుడు వచ్చాడో సురేష్. నా చెంప చెళ్ళును మోగింది. కళ్ళు గిర్రున తిరిగాయి. నాకే తెలియకుండా అక్కడే ఉన్న మంచం మీద సోలిపోయాను. సురేష్ అంజమ్మ వైపు తిరిగి బెదిరింపుగా చూపుడు వేలు చూపిస్తూ బయటికి వెళ్ళమని సైగ చేశాడు. అంజమ్మ కళ్ళు నిప్పులు కక్కాయి. వెళ్ళక నీ ఇంట్లో ఉండిపోను బాబూ, అమ్మని తేరుకొని. కడుపుతో ఉన్న తల్లి మీద చేయి చేసుకున్నావు. నా పాపిష్టి మొగుడు కూడా చేయలేదు ఈ పని. ముందుకు రాబోయిన సురేష్ అంజమ్మ మొహాన్ని చూసి భయపడినట్లుగా అక్కడి నుంచి పెద్ద పెద్ద అంగలేస్తూ వెళ్ళిపోయాడు. ఒక్కసారి అక్కడే ఉన్న మా అమ్మ అత్తగారుల కేసు చూశాను. వాళ్ళు ఏదో పనున్నట్లు అక్కడి నుంచి జారుకున్నారు. అంజమ్మ ఐస్ తెచ్చి ఎర్రబడిపోయిన నా బుగ్గ మీద రుద్దింది. అక్కడే ఉన్న మాయిశ్చరైజర్ తెచ్చి రాసింది. కళ్ళెత్తి అంజమ్మను చూస్తూ నవ్వబోయాను నేను. కానీ నా కళ్ళ వెంట నీళ్లే వచ్చాయి. ఆత్మాభిమానం ఎటుపోయిందో. అసలేమీ జరగనట్లు కొంగుతో చేతులు తుడుచుకుంటూ బయటకు వెళ్తూ అంది అంజమ్మ. అమ్మా, రేపటి నుంచి పనిలోకి రాను, జాగ్రత్తగా ఉండండి. ఇన్నాళ్లు మిమ్మల్ని చూసి ఎంత సుఖంగా ఉన్నారో అనుకునేదాన్ని. అప్రయత్నంగా ఆమె చెయ్యి పట్టుకున్నాను నేను. ఉలిక్కిపడి గుమ్మం వైపు చూసింది అంజమ్మ. అది నేను గమనించాను. రాకపోతే ఎలా? మీ ఆయన ఏమన్నా సంపాదిస్తాడా? తల ఊపింది. సంపాదిస్తాడన్నట్లు. ఆడి సంపాదన వాడి ఖర్చులకే. అయినా ఆడిని నేను వదిలేయాలనుకుంటున్నాను. నా బతికేదో నేను బతకాలనుకుంటున్నాను. అప్రయత్నంగా నా కనుబొమ్మలు పైకి లేచాయి. ఏ అన్నట్లుగా. మొదటి 2 సార్లు అమ్మాయిలేగా, ఇదే ఆఖరి ఛాన్స్ అట అబ్బాయిని కనటానికి నిరసనగా అంది. ఏం చేద్దామనుకుంటున్నావు అమ్మాయి పుడితే? నా మనసులో మనకు అబ్బాయే పుట్టాలి సుమా అన్న సురేష్ మాటలు మెదిలాయి. ఒకవేళ అమ్మాయి పుడితే? ఏం తెలియని అమాయకురాలను చూసినట్లు నన్ను చూసి నవ్వింది అంజమ్మ. ఆడంత మాట అంటే నేను ఊరుకుంటానా? నువ్వేంట్రా నన్ను వదిలేసేది? ఆడపిల్ల కాదు, రేపు మగపిల్లాడే పుట్టచ్చు. అదో పెద్ద విషయం కాదు. నేనే నిన్ను వదిలేస్తున్నా. ఏ ఆడపిల్లను కనడానికి నేనేమన్నా తక్కువ కష్టపడుతున్నాను అనుకున్నావా అని 4 దులిపేశాను. తీగకు కాయ బరువు కాదు కదా. నా బిడ్డల్ని తీసుకొని విడిగా వచ్చేస్తాను. అమ్మో, పిల్లల్ని ఒక్కదానివి చూసుకోగలవా? పోషించగలవా? నా చెయ్యి అప్రయత్నంగా గుండెల మీదకు పోయింది. విచిత్రంగా నా వైపు చూసింది అంజమ్మ. ఎందుకు చూసుకోలేను? ఇప్పుడు మటుకు ఆడేం చూస్తున్నాడు? నేనేగా చూసుకుంటుంది, పోషిస్తుంది. ఓసారి లారీ ఎక్కాడంటే మళ్ళీ ఎప్పుడొస్తాడో ఆడికి తెలీదు. పిల్లల్నేమిటి, ఆడమ్మా నాన్నల్ని ఎవరు చూస్తున్నారు? మందు మాకు ఎవరిప్పిస్తున్నారు? ఆ మాటకొస్తే వేళాపాళ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికొస్తే వాడికి ఇంత ముద్దెవరు పెడుతున్నారు? నేను కాకపోతే ఆ సంసారాన్ని ఎవరు నడిపిస్తున్నారు? అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఇల్లు శుభ్రంగా ఉంచటం, ఇంటి ఖర్చులు తగ్గించి పొదుపు చేయడం, ఆడు తాగి తాగి ఎన్నడన్నా అడ్డం పడితే కోలుకునేదాకా సేవలు చేయటం, ఇంటికి వచ్చిపోయే చుట్టాల ఆలనా పాలనా చూసుకోవటం. ఆడికే నేను లేకపోతే జరగదు. నాకేం పర్వాలేదు. ఎవరి మీద ఎవరు ఆధారపడుతున్నారు? ధీమాగా అంది అంజమ్మ. ఆమె అన్ని మాట్లాడగలిగింది కదా, నేను ఇందులో ఒక్క మాటైనా అనగలనా? ఇంతగా కుటుంబాన్ని నేను చూస్తుంటే ఆడపిల్ల పుడితే వదిలేస్తానంటాడా? అయితే ఒంటరిగానే బతికేస్తావా? అంత సాహసం చేయగలవా? మగ సహాయం లేకుండా ఈ సమాజంలో బతకగలవా? ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది. చదువుకి స్వతంత్రానికి సంబంధం ఏందమ్మా? మీరేం తక్కువ చదువుకున్నారా? బయట దేశాల్లో చదువుకు రాలేదా? కానీ నాలా ఆలోచిస్తారా? నా సంపాదన నాకుంది. అవసరం అయితే ఇంతకింత కష్టపడగలను. అసలు నన్నులా ఉండనిచ్చేవాడొస్తే మళ్ళీ పెళ్లాడతాను నిర్భయంగా చెప్పింది అంజమ్మ. నా బతికే సాహసం నాకుంది. ఆ మాటలు నాకు నీకుందా అని అడిగినట్లు వినిపించాయి. హ్యాండ్ బ్యాగ్లోంచి ఓ 50,000 రూపాయలు కట్ట తీసి అంజమ్మ చేతిలో పెట్టాను. ఉంచుకో, పని మానేస్తానంటున్నావు. ఒట్టి మనిషివి కూడా కావు.
ఆ డబ్బు వంక తేరిపార చూసి అంది అంజమ్మ. ఉండనీయండమ్మా, మళ్ళీ మీరు అయ్యగారికి లెక్క చెప్పాలేమో. చెయ్యి సాచి ఆ డబ్బులు వెనక్కిచ్చేసింది. నన్నెవరో చాచి చెంపదెబ్బ కొట్టినట్లు అనిపించింది. నిజమే, 50,000 నా ఇష్టానికి ఖర్చు చేసుకున్నాను అని నా భర్తకి చెప్పే సాహసం నాకుందా? లేదు. ముందు ఆ సాహసాన్ని సంపాదించాలి. అది కుదరకపోతే సొంత కాళ్ల మీద బ్రతికే పెద్ద సాహసమే చేయాల్సి ఉంటుంది. పర్వాలేదు, నువ్వు తీసుకో, నేను చూసుకోగలను దృఢ స్వరంతో అన్నాను నేను. ఇదండి చెంపదెబ్బ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.